ఏదైనా కానీ అపరాధం చేసిన వారిని, మన మీద ఏదైనా కానీ కీడు తలపెట్టిన వారిని వెంటనే మనము రెవెన్యూ తీసుకోవాలి, వెంటనే ప్రతీకారం తీసుకోవాలనే స్వభావం అంది. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన మన ఏడల నమ్మకత్వాన్ని చూపించాడు. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పగలదు, 2025 సంవత్సరం జనవరి నెల మొదలుకొని ఈ దినం వరకు కూడా నేను ప్రభు పట్ల అన్ని విషయాల్లో కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాను, నమ్మకంగా జీవించాను, నమ్మకంగా ప్రార్థన చేశాను, నమ్మకంగా బ్రతికాను, దానికి నా మనస్సాక్షే దానికి సాక్షి అని చెప్పి ఎంతమంది చెప్పగలదు? మనం నమ్మదగిన వారం కాకపోయినా నా యేసయ్య నిన్ను నన్ను కూడా నమ్మి నీ పట్ల నా పట్ల కనికరం చూపించి, నీ పట్ల నా పట్ల ఆయన కృపను చూపించి, నీ పట్ల నా పట్ల ఆయన వాత్సల్యం చూపించి నేటికి మనందరినీ కూడా సజీవులుగా ఉంచాడనే విషయాన్ని